Hey guys, welcome back. So today second chapter set sum exercise 2.2. Previous video lo fifth one అయిపోయింది కదా, ఇప్పుడు sixth one చూడండి. Okay, if A equal to set of 3, 6, 9, 12, 15, 18, 21. Okay, and set B equal to set of 4, 8, 12, 16, 20. And C equal to set of 2, 4, 6, 8, 10, 12, 14, 16. And D equal to 5, 10, 15, 20. Okay, ఇక్కడ మనకి A, B, C, D అనే 4 సెట్స్ ఇచ్చాడు, అవునా? సో వీటిని యూటిలైజ్ చేసుకొని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A మైనస్ B, A మైనస్ C, A మైనస్ D, B మైనస్ A, C minus A, D minus A, B minus C, B minus D, C minus B, D minus B. సో టోటల్గా 10 ఇచ్చాడనమాట. ఓకేనా? ఈ 10లో 1 by 1 మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్దాం. యాజ్ యూజువల్ మనం సొల్యూషన్ స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తాం? గివెన్ సెట్స్ ఏమున్నాయో 4 రాసేసుకుంటాం, అవునా? సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డి. ఓకే, ఈ 4 సెట్స్లో ఏమైతే ఉన్నాయో రాసేసుకుంటాం. తర్వాత 1 by 1 ఇవి ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాం, అవునా? సో ఫస్ట్ వన్ ఏంటి? A మైనస్ బి, రైట్? సో A మైనస్ బి, రైట్? A మైనస్ బి అంటే ఏం చేయాలి? ఏ సెట్ నుంచి బి మొత్తాన్ని మైనస్ చేయాలి. ఏ సెట్ ఏముంది మనకి రాసేసుకుందాం. ఓకే, సెట్ ఆఫ్ 3, 6, 9, 12, 15, 18, 21. ఓకే, మైనస్ బి సెట్ ఏముంది మనకి రాసేద్దాం. ఓకే, సెట్ ఆఫ్ 4, 8, 12, 16, 20. సో యాక్చువల్లీ మైనస్ చేసేప్పుడు నేను ఏం చెప్పాను? ఏ సెట్ నుంచి బి మొత్తాన్ని మైనస్ చేయాలంటే ఇవన్నీ పోతాయి. కాకపోతే వీటితో పాటు ఇందులో కామన్గా ఉండేవి కూడా మైనస్ చేస్తాం. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, వెన్ డయాగ్రామ్స్ డ్రా చేసి. ఒకవేళ ఈ వీడియో మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్టుంటే నా ప్రీవియస్ వీడియోకి వెళ్ళి ఈ మైనస్ ఎలా చేస్తారో చూడండి, ఓకేనా? సో ఫస్ట్ ఈ బి మొత్తాన్ని మైనస్ చేసేస్తామమ్మా. ఈ బి మొత్తం మనకు ఆన్సర్లో రాదు, ఓన్లీ ఏ సెట్ ఒక్కటే వస్తుంది. బట్ మన కండిషన్ ఏంటి? కామన్గా ఉన్నాయి కూడా తీసేస్తాం మనం. ఇది కామన్గా ఉంది. ఓకే, ఇంకైనా కామన్గా ఉందా? లేదు కదా. సో ఇవి మాత్రమే వస్తాయి అన్నమాట ఆన్సర్లో. ఓకే, 3, 6, 9, 15, 18, 21. ఓకే, ఏ నుంచి బి సెట్ మొత్తాన్ని తీసాం, దాంతోపాటు కామన్గా ఉన్నవి కూడా తీసేసి రిమైనింగ్ నెంబర్స్ మాత్రం రాసుకున్నాం అనమాట. ఓకే, క్లియర్? సో సెకండ్ వన్. సో ఇక్కడ చూడండి అమ్మా, ఏ మైనస్ బి అయిపోయింది మనకి. ఓకే, నెక్స్ట్ ఏ మైనస్ సి. ఓకే, A minus C. A set ఏంటి? అగైన్ 3, 6, 9, 12, 15, 18, 21. మైనస్ C సెట్ ఏమి ఇచ్చాడు మనకి రాసేద్దాం. ఓకే, 2, 4, 6, 8, 10, 12, 14, 16. సో ఇప్పుడు ఏం చేయాలి? A మైనస్ C అంటే సి మొత్తాన్ని మైనస్ చేస్తాం, వాటితో పాటు కామన్గా ఉన్నది కూడా మైనస్ చేస్తాం, అవునా? సో ఇందులో కామన్గా ఇది ఎలాగో ఈ సెట్ మొత్తం రాదు మనకు ఆన్సర్లో. సో దీంట్లో కామన్గా ఉన్నాయి కూడా తీసేస్తే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకే, సో కామన్గా ఏముంది? 6 ఉంది. ఓకే, 6. నెక్స్ట్ 12, రైట్? నెక్స్ట్ అంతేనా? ఎస్, అంతే. ఓకే, 3, 9, 15, 18, 21 is the answer. ఓకే, సో ఇందులో ఉన్నవి రిమైనింగ్ నెంబర్స్ మాత్రమే రాసుకుంటాం, అదే ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే, ఏ మైనస్ సి కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. ఓకే, నెక్స్ట్ ఏముంది? ఏ మైనస్ డి ఉంది. ఓకే, చూడండి అమ్మా, ఏ మైనస్ డి, థర్డ్ వన్. ఏ మైనస్ డి ఈక్వల్ టు ఏ అంటే సెట్ ఏముందమ్మా మనకి? అగైన్ యాజ్ యూజువల్ ఇదే ఉంది. ఓకే, 3, 6, 9, 12, 15, 18, 21. ఓకే, మైనస్ డి సెట్ ఏముంది మనకి ఇక్కడ? డి సెట్ 5, 10, 15, 20, రైట్? 5, 10, 15, 20 డి సెట్. 5, 10, 15, 20, రైట్? ఇప్పుడు ఇందులో నుంచి కూడా ఏం చేయాలి మనం? డి మొత్తాన్ని మైనస్ చేసేస్తాం, కామన్గా ఉన్నది తీసేసి రిమైనింగ్ నెంబర్స్ రాసేసుకుంటాం, అవునా? సో ఇది మొత్తం ఆన్సర్లో రాదు, కామన్గా ఉండేవి ఏంటో చూసేసుకుందాం. ఓకే, 15 ఇస్ ద కామన్, అంతే కదా, ఇంకేం లేదు. సో రిమైనింగ్ ఇస్ ద ఆన్సర్. రిమైనింగ్ నెంబర్స్ సెట్ ఆఫ్ 3, 6, 9, 12, 18, 21.
ఓకే క్లియర్. సో థర్డ్ వన్ కూడా అయిపోయింది. ఫోర్త్ వన్ ఏముంది, బి మైనస్ ఏ ఉంది. ఓకే ఫోర్త్ వన్ బి మైనస్ ఏ. ఓకే బి మైనస్ ఏ. సో మనకి సెట్ బి ఏముంది ఇక్కడ మనకి రాసేసుకుందాం. బి ఏముంది 4, 8, 12, 16, 20. ఓకే 4, 8, 12, 16, 20. సెట్ ఆఫ్ 4, 8, 12, 16, 20 మైనస్ ఏ సెట్ ఏముంది మనకి ఇక్కడ. ఓకే మైనస్ సెట్ ఆఫ్ ఏ మీన్స్ వాట్ 3, 6, 9, 12, 15, 18, 21 రైట్. సో ఇప్పుడు కూడా ఏం చేయాలి, బి సెట్లో నుంచి ఏ సెట్ మొత్తాన్ని తీసేయాలంటే ఆన్సర్లో ఈ సెట్ ఏది రాదు, కాకపోతే కామన్గా ఉన్నది తీసేయాలి. అదే కదా మనకు కండిషన్. 4 ఉందా, లేదు. 8, 12 ఉంది. ఓకే 12 ఉంది అండ్ అంతే కదా, ఇంకేం లేదు. సో రిమైనింగ్ ఆన్సర్ ఏంటి 4, 8, 16, 20. ఓకే దిస్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ బి మైనస్ ఏ. సో బి మైనస్ ఏ కూడా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ సి మైనస్ ఏ రైట్. ఫిఫ్త్ వన్ సి మైనస్ ఏ. సి మైనస్ ఏ. సి మైనస్ ఏ అంటే ఎలా వస్తుంది మనకి చూద్దాం. సో సి సెట్ ఏముందమ్మా మనకి. ఓకే 2, 4, 6, 8, 10. ఒక్క నిమిషం తల్లి ఇలా రాసేస్తాను నేను. ఓకే సి సెట్ ఏమి ఇచ్చాడు మనకి క్వశ్చన్లో 2, 4, 6, 8, 10, 12, 14, 16 మైనస్ ఏ సెట్ ఏమి ఇచ్చాడు, సారీ యాజ్ యూజువల్ ఇదే రైట్. 3, 6, 9, 12, 15, 18, 21 రైట్. సో ఇక్కడ కూడా మనకు ఆన్సర్లో యాజ్ యూజువల్ ఏ సెట్ ఏది మనకి ఆన్సర్లో రాదు. ఇది మొత్తం మనకి ఆన్సర్లో రాదు, కాకపోతే కామన్ది సర్కిల్ చేసి ఎలిమినేట్ చేసేయడమే. ఓకే సో ఇక్కడ కామన్గా 5 ఉంది, 6 ఉంది. ఓకే అండ్ నెక్స్ట్ 9 లేదు, 12 ఉంది రైట్. ఇంకా అంతే కదా. సో రిమైనింగ్ నెంబర్స్ ఆర్ ద ఆన్సర్. సెట్ ఆఫ్ 2, 4, 8, 10, 14, 16 ఈజ్ ద ఆన్సర్. ఓకే సో ఇప్పుడు మనకేంటి సి మైనస్ ఏ కూడా అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. సిక్స్త్ వన్ ఏంటి, డి మైనస్ ఏ చూద్దాం. ఓకే డి మైనస్ ఏ సిక్స్త్ వన్. ఓకే డి మైనస్ ఏ. సో మనకి క్వశ్చన్లో డి అంటే ఏది ఇచ్చాడు మనకి చూడండి ఒకసారి క్వశ్చన్ చూసుకోండి. 5, 10, 15, 20 ఇచ్చాడు అవునా. మైనస్ ఏ అంటే ఏమి ఇచ్చాడు యాజ్ యూజువల్ మళ్ళీ ఇదే రైట్. 3, 6, 9, 12, 15, 18, 21 రైట్. సో ఇక్కడ కూడా యాజ్ యూజువల్ మళ్ళీ ఏ సెట్ ఏది మనకు ఆన్సర్లో రాదు. కామన్గా ఉన్నాయి సర్కిల్ చేసుకుంటాం, రిమైనింగ్ ఉన్నవి రాసేసుకుంటాం అన్న. కామన్గా ఉన్నవి సర్కిల్ చేసుకొని ఎలిమినేట్ చేసేస్తాం. ఓకే ఇవి రెండు మాత్రమే కామన్గా ఉన్నాయి, మిగతావి ఏవి మనకి ఇందులో కామన్గా లేవి రెండిట్లో అవునా. సో రిమైనింగ్ నెంబర్స్ ఆర్ ద ఆన్సర్స్. సెట్ ఆఫ్ 5, 10, 20 ఇస్ ద ఆన్సర్. ఓకే సో డి మైనస్ ఏ కూడా అయిపోయింది మనకి. నెక్స్ట్ బి మైనస్ సి సెవెంత్ వన్. ఓకే బి మైనస్ సి. బి మైనస్ సి. సెట్ బి ఏమి ఇచ్చాడు చూడండి అమ్మా క్వశ్చన్లో. సెట్ బి 4, 8, 12, 16, 20 రైట్. మైనస్ సి సెట్ ఏమి ఇచ్చాడు ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు సి ఉంది అవునా. సి సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10, 12, 14, 16. ఓకే సో ఇందులో కూడా ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇది మొత్తం తీసేసి కామన్గా ఉన్నాయి సర్కిల్ చేసి అవి కూడా ఎలిమినేట్ చేసేస్తాం. ఇవి రెండు ఎలిమినేట్ అయిపోతాయి కామన్గా ఉంది కాబట్టి. ఇది కూడా ఎలిమినేట్ అవుతుంది, ఇది కూడా ఎలిమినేట్ అవుతుంది అవునా. సో ఇది కూడా ఎలిమినేట్ అవుతుంది రైట్. మనకి మిగిలింది ఏంటమ్మా 20. ఎస్ 20 ఈజ్ ద ఆన్సర్. ఓకే సెవెంత్ వన్ అయిపోయింది, సెవెంత్ వన్ ఫినిష్డ్. అండ్ ఎయిత్ ఏముంది బి మైనస్ డి. ఓకే బి మైనస్ డి ఎయిత్.
సో సెట్ బి ఏముంది, యాజ్ యూజువల్ ఇదే. బి అంటే ఇదిగో చూసారా, ఇక్కడ రాసేసాను కదా, మళ్ళీ రాసుకుందాం. 4, 8, 12, 16, 20 మైనస్ డి సెట్ ఏముంది, ఇక్కడ పైన ఉంది మనకి, అవునా. డి సెట్ ఇక్కడ రాసాను చూడండి. 5, 10, 15, 20. 5, 10, 15, 20. మీకు ఇలా ఆన్సర్ చూసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకుంటే మీరు టెక్స్ట్ బుక్లో చూడొచ్చు, ఓకేనా, ఆ సెట్స్ ఏమి ఇచ్చాడు అనేది. ఓకే, సో ఇందులో కామన్గా ఉన్నవి రాసిద్దాం. ఇది యాజ్ యూజువల్ మళ్ళీ రాదు మనకి ఆన్సర్లో, రైట్. ఇందులో కామన్ థింగ్స్ ఏమున్నాయి మనకి, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది, అవునా. ఇవి రెండింటిని కూడా ఎలిమినేట్ చేసేయాలి. ఈ సెట్తో పాటు కామన్గా ఉంది కూడా ఎలిమినేట్ చేస్తున్నాం. అంటే మిగిలింది ఏంటి, 4, 8, 12, 16. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్. అండ్ ఓకే, 8th వన్ కూడా అయిపోయిందమ్మా, ఇంకా ఓన్లీ 2 లెఫ్ట్. ఓకే, 8th వన్ కూడా అయిపోయింది. 9th సి మైనస్ బి. ఓకే, 9th సి మైనస్ బి. సి మైనస్ బి. సి మైనస్ బి అంటే ఇక్కడ మనకి సి సెట్ ఇక్కడ రాసాం చూసారా, ఇది సి సెట్. ఓకేనా, మీకు కన్ఫ్యూజ్ అస్సలు అవ్వకండమ్మా. ఎక్కడి నుంచి సెట్స్ తీసుకుంటున్నాను, ఎక్కడి నుంచి రాస్తున్నాను అనేది అస్సలే కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు, ఓకేనా. మీరు టెక్స్ట్ బుక్లో చూసుకోవచ్చు. సి చూడండి, 2, 4, 6, 8, 10, 12, 14, 16 మైనస్ బి సెట్ ఏముంది ఇక్కడ రాశాను. ఓకే, 4, 8, 12, 16, 20, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా బి సెట్ ఏది మనకి ఆన్సర్లో రాదు. సో కామన్గా ఉన్నది ఎలిమినేట్ చేసేస్తాం యాజ్ యూజువల్. సో 4, 4 కామన్, 8, 8 కామన్, 12, 12 కామన్ అండ్ 16, 16 కామన్. సో రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయమ్మా, 2, 6, 10, 14, రైట్. దిస్ ఈస్ ద ఆన్సర్. సో 9th వన్ కూడా అయిపోయింది. ఓకే, లాస్ట్ డి మైనస్ బి. ఇది చేస్తే మనకి ప్రాబ్లంకి సొల్యూషన్ అయిపోయినట్టే. ఓకే, డి మైనస్ బి. డి మైనస్ బి. డి సెట్ ఏముంది ఇక్కడ మనకి, ఇదిగోండి ఇక్కడ రాశాను. 5, 10, 15, 20 మైనస్ బి అంటే ఇదిగోండి ఇక్కడ బి. సెట్ ఆఫ్ 4, 8, 12, 16, 20, రైట్. ఇందులో కామన్గా ఉన్నవి తీసేద్దాం. ఓకే, సో కామన్గా ఏదేది ఉంది, 20 ఈజ్ ద కామన్ అండ్ రెస్ట్ ఆఫ్ థింగ్స్ నో, కామన్ ఏం లేదు. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 5, 10, 15. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఇక్కడితో 6th ఆన్సర్ అయిపోయింది మా. నెక్స్ట్ కమింగ్ వీడియోలో 7th ప్రాబ్లం ఒకటి ఉంది, అది మనం సొల్యూషన్ చేసేస్తే కనుక మనకి ఎక్సర్సైజ్ 2.2 కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.